ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్ని శుభం కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకుని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. నవంబర్ 17, 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, సోమవారం. తిథి త్రయోదశి. పూర్తిగా నక్షత్రం చిత్ర. తెల్లవారుజామున 5:32 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:13 నుండి మధ్యాహ్నం 1:57 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 తిరిగి మధ్యాహ్నం 2:23 నుండి 3:09 వరకు. అమృతకాలం రాత్రి 10:37 నుండి 12:20 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. సూర్యోదయం ఉదయం 6:08 వరకు. సూర్యాస్తమయం సాయంత్రం 5:25. ఈరోజు విశేషం 4వ కార్తీక సోమవారం. కార్తీక మాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి. ఈ మాసమంతా శివకేశవుల ఆరాధనకు, దీపారాధనలకు విశేష ప్రాధాన్యత ఇస్తారు. సోమవారం చంద్రగ్రహానికి మరియు ముఖ్యంగా పరమశివుడికి అంకితం చేయబడింది. చంద్రుడు శివుడు శిరస్సుపై ఉండటం వలన సోమవారం చేసే శివారాధన అత్యంత శక్తివంతమైనది. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం 1000 శివరాత్రులతో సమానమని పురాణాలు చెబుతాయి. ఈరోజు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, దీర్ఘాయుషు మరియు సకల పాపాలు తొలగిపోతాయి. నవంబర్ 17, 2025 4వ కార్తీక సోమవారం కావడం వలన దీని ప్రాముఖ్యత మరింత అధికం. శివాలయాన్ని దర్శించి రుద్రాభిషేకం చేయడం, శివుడికి పాలు, పెరుగు, తేనె, గంధం మరియు బిల్వపత్రాలతో అభిషేకం చేయడం అత్యంత శ్రేయస్కరం. పగలు ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసి శివుడికి నైవేద్యం సమర్పించిన తరువాత వ్రతాన్ని విరమించడం ఆచారం. సాయంత్రం వేళ శివాలయాల్లో లేదా ఇంట్లో శివలింగం ముందు 33 దీపాలు వెలిగించడం. ఇది జీవితంలో చీకటిని తొలగిస్తుంది. ఓం నమః శివాయ లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వలన ఆరోగ్యం, దీర్ఘాయుషు లభిస్తాయి. 4వ కార్తీక సోమవారం రోజున శివుడిని మనస్ఫూర్తిగా ఆరాధించడం వలన కోరిన కోరికలు నెరవేరి ఆనందమయ జీవితం లభిస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అకస్మాత్తుగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. భాగస్వామితో బంధం మెరుగుపడుతుంది. పరిశోధన లేదా రహస్య పనులలో విజయం. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చేయడం. పాత అప్పులు తీర్చే అవకాశం ఉంది, కానీ కొత్త పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకోవద్దు. కోపం మరియు తొందరపాటు నిర్ణయాలు మానుకొని సహాయంతో వ్యవహరించండి. శివుడికి జలాభిషేకం చేయండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈరోజు అనుకూలం. ఆశించిన విధంగా డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతమవుతాయి. అధిక ఖర్చు చేయడం మానుకొని పొదుపుపై దృష్టి పెట్టండి. లక్ష్మీదేవిని ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రేమ బంధాలలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో సానుకూలత ఉంటుంది. చిన్నపాటి పెట్టుబడులు లాభిస్తాయి. గతంలో ఇచ్చిన చిన్న మొత్తాలు తిరిగి వస్తాయి. ఆర్థికంగా మంచి రోజు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోండి. విష్ణు సహస్రనామం పఠించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు మీ మాట తీరులో ఇతరులను ఆకర్షిస్తారు. ప్రేమ వ్యవహారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. సృజనాత్మక రంగాల వారికి మరియు విద్యారంగంలో ఉన్నవారికి లాభదాయకం. మీ ప్రయత్నాలకు తగిన విధంగా ధనం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.
భావోద్వేగాలను నియంత్రించుకొని ఆర్థిక నిర్ణయాలలో స్థిరంగా ఉండాలి. సోమవారం శివుడిని, చంద్రుడిని పూజించండి. మొత్తం మీద ఈ రాశివారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. స్థిరాస్తిపై పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అనుకూలం. ఆస్తి లేదా పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి అందుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకొని కుటుంబంలో శాంతిని నెలకొల్పండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి మరియు శివాలయాన్ని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యరాశి. కన్యరాశి వారికి ఈరోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాలలో విజయాన్ని ఇస్తుంది. చిన్న ప్రయాణాలు వ్యాపార అభివృద్ధికి లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆశించిన విధంగా డబ్బు అందుతుంది. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు. మీ పనులపై దృష్టి పెట్టండి. పక్షులకు పచ్చని ఆకులను తినిపించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులరాశి. తులరాశి వారికి ఈరోజు జీవితంలో శాంతి, సౌభాగ్యం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. ఆర్థిక విషయాలలో మెరుగుదల ఉంటుంది. డబ్బు ఆదా చేసేందుకు ప్రణాళికలు వేస్తారు. ఆదాయం పెరగడం వలన డబ్బు రాక సక్రమంగా ఉంటుంది. అతిగా ఖర్చు చేయకుండా పెట్టుబడులలో జాగ్రత్తగా వహించండి. లక్ష్మీదేవిని ఆరాధించి తెల్లని వస్తువులు దానం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ప్రారంభించిన పనులలో విజయం ఉంటుంది. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థికంగా మంచి రోజు. ఊహించని విధంగా డబ్బు అందవచ్చు. తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ధైర్యంగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక నియంత్రణ అవసరం. విదేశీ సంబంధిత వ్యవహారాలు లేదా దూర ప్రాంతాలకు సంబంధించిన పనులు చేసేవారికి అనుకూలం. పాత అప్పులు తిరిగి వచ్చే అవకాశం తక్కువ. కొత్త అప్పులు చేయకుండా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. గురువుల ఆశీస్సులు తీసుకోండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు స్నేహితులు మరియు సామాజిక జీవితంలో మద్దతు లభిస్తుంది. ఆదాయం మరియు లాభాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బలంగా మారుతుంది. ఆశించిన లాభాలు లభిస్తాయి. పెద్ద పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఇతరుల విషయాలలో అతిగా జోక్యం చేసుకోకండి. మీ పనులపై దృష్టి పెట్టండి. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు వృత్తి జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. అధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ అవకాశం ఉంది. ఆదాయం మెరుగుపడుతుంది. అధికారుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. పని ఒత్తిడి కారణంగా కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. ఆవులకు లేదా పేదవారికి సహాయం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు అదృష్టం మీకు అనుకూలిస్తుంది. నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. దూర ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పెట్టుబడులు మరియు ప్రయాణాల ద్వారా డబ్బు రాక మెరుగుపడుతుంది. అతి విశ్వాసంతో ఇతరులను తక్కువ అంచనా వేయకండి. వినయంగా ఉండడం మంచిది. శివుడిని ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గృహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళకెవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.